గత కొన్నేళ్లుగా విజయ్ పెళ్లి ఎప్పుడు, రష్మికతో ప్రేమ నిజమేనా అని సోషల్ మీడియా కోడై కూయగా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మన రౌడీ బాయ్ ఫిబ్రవరి 26న ఒక ఇంటివాడయ్యాడు. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ట్యాగ్ను వదిలేసి నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. అయితే విజయ్ రష్మికతో మంచి లైఫ్ను స్టార్ట్ చేయబోతున్న సమయంలో అతని గతానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు నెట్టింట ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. అది కూడా రష్మిక కంటే ముందు విజయ్ లైఫ్లో ఒక విదేశీ భామ ఉండేనట. పైగా ఆమె ఒక ఫేమస్ మోడల్ అట. ఇంతకు ఆ మోడల్ ఎవరు? విజయ్కి ఆమెకు మధ్య ఉన్న రిలేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే విషయాలను ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియని ఎన్నో కొత్త కోణాలు తెలుస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా విరోష్ పెళ్లి గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా విజయ్ రష్మికల అద్భుతమైన వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్పూర్ అంటేనే రాయల్ వెడ్డింగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్. ఎందరో సెలబ్రిటీలు తమ జీవితకాల జ్ఞాపకాల కోసం ఎంచుకునే ఈ నగరం ఇప్పుడు మన విజయ్ రష్మికల పెళ్లికి సాక్ష్యంగా నిలిచింది. ఇక ఈ పెళ్లిలో ఒక ప్రత్యేకత ఉంది. విజయ్ మరియు రష్మిక ఇద్దరు వేర్వేరు సంస్కృతులకు చెందినవారు కావడంతో వారు రెండు రకాల సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. ఉదయం పూట తెలుగు పద్ధతిలో పెళ్లి వేడుక జరగగా సాయంత్రం రష్మిక సొంత సంప్రదాయమైన కర్ణాటకలోని కొడువ పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ నిర్ణయం వెనుక ఇరు కుటుంబాల సంస్కృతులను గౌరవించాలనే గొప్ప ఉద్దేశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ పెళ్లికి కేవలం 100 మంది మాత్రమే పాల్గొని తెగ సందడి చేశారు. అయితే మార్చి 3న హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో సినీ మరియు రాజకీయ ప్రముఖుల కోసం ఒక భారీ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే ఈ కొత్త జంట హైదరాబాద్కు చేరుకొని రిసెప్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి సంబరాల మధ్యలో నెటిజన్లు విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభంలో ఉన్న కొన్ని పాత ఫోటోలను బయటకు తీస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. విజయ్ తన కెరీర్ మొదట్లో వర్జిని అనే ఒక బెల్జియన్ మోడల్తో డేటింగ్ చేశాడనే వార్తలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి 2018 సమయంలో విజయ్ మరియు వర్జిని కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు ఈ వర్జిని ఎవరు అంటే ఆమె బెల్జియంకు చెందిన ఒక ఫేమస్ మోడల్. ఇక ఇప్పుడు ఈమెతో ఉన్న ఫోటోలే వైరల్ అవ్వడంతో ఆమె విజయ్ జీవితంలోకి ఎలా వచ్చింది అనే దానిపై చాలా మందికి ఆసక్తి ఉంది. అయితే 2016లో పెళ్లి చూపులు సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో విజయ్ ఇంకా స్టార్ కాలేదు, కేవలం ఒక ఎదుగుతున్న నటుడు మాత్రమే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వర్జిని కేవలం విజయ్ ఫ్రెండ్ మాత్రమే కాదు, ఆమె విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పెళ్లి చూపులులో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించింది. ఆ సినిమాలో యూట్యూబ్ ఆఫీస్ ఎంప్లాయీగా ఆమె చేసిన కేమియో రోల్ ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని, అది కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక వర్జిని విజయ్కి మాత్రమే కాదు, అతని ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరని తెలుస్తోంది. పైగా విజయ్ మరియు అతని తల్లితో వర్జిని కలిసి ఉన్న ఫోటోలే దీనికి సాక్ష్యం. కొన్ని ఫోటోల్లో విజయ్, వర్జిని మరియు ఆమె తల్లి కూడా కలిసి కనిపించారు అంటే అప్పట్లో వీరి బంధం ఎంత సీరియస్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు విజయ్ 25వ పుట్టినరోజు వేడుకల్లో కూడా వర్జిని తెగ సందడి చేసింది. సాధారణంగా ఏ హీరో అయినా తన వ్యక్తిగత జీవితాన్ని కెరీర్ ప్రారంభంలో దాచిపెట్టాలని చూస్తారు. కానీ విజయ్ విషయంలో వర్జిని స్వయంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్తో దిగిన సన్నిహిత ఫోటోలను షేర్ చేసేది. అంతటితో ఆగకుండా విజయ్ పుట్టినరోజున ఆమె పెట్టిన పోస్ట్ అప్పట్లో ఒక సంచలనం. అందులో ఆమె విజయ్ను తన బెటర్ హాఫ్ అంటూ తాము 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని
ఓపెన్గా చెప్పేసింది. అంటే పెళ్లి చూపులు కంటే ముందు నుండే వీరి మధ్య రిలేషన్ ఉండేదని ఆ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. మరి అంత క్లోజ్గా ఉన్న ఈ జంట ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నిజానికి విజయ్ దేవరకొండ తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ చాలా గోప్యంగా ఉంటాడు. కానీ వజ్జినితో ఉన్న రిలేషన్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది దాచడానికి సాధ్యం కాలేదు. అయితే ఏ కారణం చేతనో వీరిద్దరూ 2017-18 మధ్యలోనే జవదేరు 18 మధ్యకాలంలో విడిపోయారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో విజయ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ బిజీ షెడ్యూల్స్ వల్ల లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల వీరి మధ్య దూరం పెరిగి ఉండవచ్చు. తర్వాత 2018లో విజయ్ మరియు రష్మిక కలిసి నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా సెట్స్లోనే వీరిద్దరూ మొదటిసారి కలిశారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరి కెమిస్ట్రీ అదిరిపోవడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇక విజయ్ దేవరకొండ పర్సనల్ లైఫ్ గురించి ఆయనే స్వయంగా 2024లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని హింట్స్ ఇచ్చాడు. తాను సాధారణంగా పర్సనల్ విషయాలు బయట పెట్టనని, కానీ గతంలో తాను ప్రేమలో ఉన్నానని, బ్రేకప్ను కూడా చూశానని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడున్నాడు. అంతేకాదు తాను ఎప్పుడూ ఒకేసారి ఒకరినే ప్రేమిస్తానని, మహిళలకు గౌరవం ఇవ్వడం తనకు అన్నిటికంటే ముఖ్యమని విజయ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే వజ్జినితో ఉన్న రిలేషన్ నుండి ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడని అర్థమవుతుంది. ఆ బ్రేకప్ పెయిన్ నుండి బయటపడటానికి తనకు రష్మిక తోడుగా నిలిచిందని, ఆ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ టాక్. ఇక పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద మలుపు. విజయ్ తన గతాన్ని ఎప్పుడూ గౌరవించాడు, కానీ ఎక్కడా బయటకు చెప్పుకోలేదు. మరోవైపు రష్మిక కూడా తన కెరీర్ మొదట్లో ఒక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న చేదు అనుభవం నుండి వచ్చిన అమ్మాయే. బహుశా అందుకే వీరిద్దరి మధ్య అంతటి లోతైన అవగాహన ఏర్పడి ఉండవచ్చు. ఇదిలా ఉంటే ఉదయ్పూర్లో జరిగిన వీరి పెళ్లి వేడుకల్లో రష్మిక తన ఆనందాన్ని పంచుకుంటూ విజయ్ తన జీవితంలోకి రావడం తన అదృష్టమని తెలిపింది. అలాగే విజయ్ తన ఇన్స్టాగ్రామ్లో రష్మికతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ కొత్త ప్రయాణం గురించి ఎంతో ఎమోషనల్గా స్పందించాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ తన గతంలోని అనుభవాలను పాఠాలుగా మార్చుకునిచ్చుకుని నేడు రష్మికతో కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఉదయ్పూర్లో జరిగిన వీరి వివాహం సినీ ప్రపంచంలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుంది. గతంలో ఎన్నో రూమర్స్ వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని ఈ జంట నిలబడింది. వజ్జినితో ఉన్న పాత బంధం విజయ్ ఎదుగుదలలో ఒక భాగమైతే, రష్మికతో ఉన్న ఈ కొత్త బంధం ఆయన జీవితానికి ఒక సంపూర్ణతనిచ్చింది. ప్రస్తుతం వజ్జిని మీడియాకు దూరంగా తన పర్సనల్ లైఫ్ గడుపుతోంది. కానీ విజయ్ పెళ్లి రోజే ఆమె పాత ఫోటోలు బయటికి రావడం నెటిజన్ల అత్యుత్సాహమే అని చెప్పాలి. ఈ విరోస్ జంట కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. విజయ్ దేవరకొండ పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవ్వడంపై మీ స్పందన ఏంటి? అది కేవలం ఒక గతం మాత్రమేనా, లేక సెలబ్రిటీల లైఫ్లో ఇలాంటివి సహజమా? మీ విలువైన కామెంట్స్ మాతో పంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.